సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకొక వివాదం, రోజుకో దుమారం సహజంగానే కనిపిస్తున్నటువంటి అంశాలు ఇవి. అయితే చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఫంక్షన్లో చేసిన వ్యాఖ్యలకి సంబంధించి మొదలైనటువంటి నిర్వచనాలు, ఉపనిర్వచనాలు కంప్లీట్గా దారి తప్పి ఒకరిపైన ఒకరు వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు, వాళ్ళపైన కౌంటర్గా మొదలైనటువంటి సోషల్ మీడియా వార్, ఇది చాలా ఆసక్తికరంగా మారింది. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు శ్యామల. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఆమె గురించి అనేక అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఒక వ్యాఖ్య, దానికి కొనసాగింపు. చిరంజీవి గారు మామూలుగా యథాలాపంగా చేసినది మొత్తం ఒక వివాదం కింద మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫైనల్గా శ్యామల గారి క్యారెక్టర్కి సంబంధించి, శ్యామల గారు గతంలో చేసినటువంటి సినిమాల్లో కావచ్చు లేదా సీరియల్స్లో కావచ్చు, ఏదైనా ఆన్ స్క్రీన్ ప్రజెంటేషన్స్ ఆమె ఏం చేశారో అవన్నీ పెట్టి వరుసగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ వివాదంలో? శ్యామల గారు ఆమంతటా వచ్చారా లేదా వివాదంలోకి ఆమె లాగబడ్డారా? ఏం జరుగుతుంది? ఆమె స్వయంకృతాపరాధంలా కనపడుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ సరే కేశవ్ గారు, రాజకీయాలు నాకు వద్దు, నాకు సంబంధం లేదని ఆయన చెప్పేశాడు. కానీ నా తమ్ముడు నేను చేయాల్సిందంతా తను చేస్తాడని చెప్పాడు. ఆయన రాజకీయాల్లో లేడు, సినిమాలు తీసుకుంటున్నాడు. దేశ ప్రధాని మోదీ మనల్ని పొందుతున్నాడు. వేవ్ లాంటి ఆర్గనైజేషన్లో కూడా ఆయన బోర్డు ఒక మెంబర్గా వేశారు. అటువంటి వ్యక్తిని దీంట్లో ఈ రాజకీయాలు లాగాల్సిన అవసరం ఉందా? అసలు లాగే ఈరోజు నా ప్రభుత్వం పోయేటట్టు చేయగలిగారు. ఎందుకంటే మీకు తెలుసు, ఇండస్ట్రీ లాంటి తల్లి లాంటిదని రెండు చేతులు ప్రాధాయపడి జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చేస్తుంటే దాన్ని పట్టి పట్టినట్టుగా ఉన్నది. ఆ వీడియోలే విపరీతం అనేది పవన్ కళ్యాణ్కి చాలా బాధ వేసిందని చెప్పి సాక్షాత్తు కేతిరెడ్డి లాంటి వాళ్ళు ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు ఇట్లాంటి జరిగింది. సరే, ఆ రోజున ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ పెద్దగా ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళిన తర్వాత పరిణామాలన్నీ చూసాం. మరి ఇండస్ట్రీని, హీరోలందరినీ కూడా తన దగ్గర తెప్పించుకున్నారు. చివరికి పద్మవిభూషణుడు అయిన ఆయన్ని కూడా సత్కరించే ఇది కూడా ఆయనకి తీరిక లేదు. ఇక్కడికి రేవంత్ రెడ్డి గారికి ఉంది అది విఘ్నత. సరే, అయిపోయింది. వ్యక్తిగత అన్నం చేశారు, కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తారు, 4 పెళ్ళిళ్ళు, ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అన్నారు. అన్న ప్రతి మాటకి ఒక్కొక్క సీటు తప్పుగా పెరిగిపోయింది. ఆ గ్రాఫ్ 23 సీట్ల నుంచి ఆ కూటమి మొత్తం 164 సీట్లకు పెరిగిపోయింది. వాళ్ళు 151 నుంచి 11 సీట్లకు తగ్గిపోయింది. మధ్యలో 5 వెళ్ళిపోయింది. దీనికి కారణం ఎవరు? ఆ రోజు వాళ్ళు చేసిన వ్యక్తిగత అన్నంకే ఇప్పుడు ఎక్కడున్నాడో పోసాని కనపట్ల. బోరగడ్డ అనిలు ఏమైపోయాడు మనకు తెలుసు. నందిగం సురేష్ ఏమైపోయింది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి దాటి బయటికి రాని పరిస్థితులు ఉన్నారు. వ్యక్తిగత అన్నం పనికిరాదు అనే దానికి. కానీ ఇప్పుడు వారసుడు అనే అంశం పైన వచ్చిన చర్చకి శ్యామల ఇచ్చిన రిప్లై, ఆమెని ఏదో రికార్డింగ్ డాన్సర్, గతంలో ఇవి చేశారు అవి చేశారని వరుస పెట్టి ఆ ఫోటోలు అవి కూడా చాలా వైరల్ అవుతుంది. అసలు ఏంటి అసలు శ్యామల గారి క్యారెక్టర్ ఏంటి అసలు? క్లారిటీ ఇక్కడ ఏంటంటే కేశవ్ గారు, ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు లేకపోయే సమయంలో ఆమెను తీసుకొచ్చి అధికార ప్రతినిధి చేశారు. ఆమెకి 3.5 లక్షల శాలరీ, ఎలవెన్స్, కారు అవన్నీ కూడా ఏర్పాటు చేసినప్పుడు సార్ పార్టీ చూసుకుంటున్నప్పుడు పార్టీ లైన్ పాపం పార్టీ రాసిచ్చింది ఆమె మాట్లాడాలి తప్పితే ఆమెకి వ్యక్తిగతంగా ఏం ఉండదు. ఆ లైన్లో చెప్పేది ఏంటంటే వారసులు చిరంజీవి గారు అన్నట్టుగా అని చెప్పి చిరంజీవి గారిని విమర్శించే స్థాయి ఆమెకు ఉందా అనేది ఆమె ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీకు ఎంత శాలరీస్ ఇచ్చినా, ఎంత గౌరవంగా చూసుకున్నా, నీకు ఎప్పుడైనా చిరంజీవి గారు మిమ్మల్ని ఏమని అన్నాడా? చిరంజీవి గారికి ఏంటి సరే ప్రాక్టికాలిటీకి వెళ్తే కేశవ్ గారు, ఆయనకి 2 సిస్టర్స్, తర్వాత 2 కూతుర్లు, ఒక కుమారుడు, తర్వాత 5 మనవరాలు ఉన్నారు. ఇంట్లో ఒక మనవడు లేడనే ఉద్దేశంతో మనవడిని ఇరా బాబు అని చెప్పి కొడుకుని అడిగాడు. అదే ఆయన పర్సనల్ ఇది. దాన్ని కూడా మీరు చిలకల పొలకగా చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు అన్వయించుకుంటుంటే, శ్యామల గారిని నేను ఒకటే అడుగుతున్నా, యాజ్ ఎ లామెన్ కూడా అడుగుతున్నా, అమ్మ మీరు హ్యాపీగా, మీకు గౌరవంగా చూసుకుంటున్నారు, వాళ్ళు జీతభత్యాలు ఇస్తున్నారు, మీరు ప్రతినిధిగా లైన్లో మాట్లాడుతున్న తప్పులేదు. కానీ మీరు మాట్లాడే మాటలో ఇతర మనోభావాలు, ఇతర ఫ్యామిలీస్ ఉంటాయి, దెబ్బతింటే చూసుకోవాలి. మరి అదే సమయంలో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వదిలిన బాణం కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిందే. ఆమెకు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఎందుకు చేయాలనుకున్నాడు? వాళ్ళ అమ్మగారు గౌరవ అధ్యక్షుడిగా ఉన్న మరి అక్కడ నేను తప్పితే ఎవరు ఉండలేదు. అవినాష్ రెడ్డి 3 పేజీల లెటర్ కూడా ఇచ్చి సరస్వతి పవర్లో కూడా నీ వాటా లేదని చెప్పి కోర్టులో కేసేసాడంటే ఇక ఏంటి? తన మన ఆయనకి లేదు. మరి మీ నాయకుడికి మీరు చెప్పాలి ముందు.
వారసత్వం ఎందుకు మీ సిస్టర్ది కూడా? అధికారంలో జైల్లో ఉన్నప్పుడు ఆయన ఎవరు పాపం కాళ్ళకి బల్పాలు కట్టుకొని తిరిగి సర్జరీ కూడా చిన్నగా చేపించుకొని ఫిజియోథెరపీ చేపించుకుంటా బిడ్డలను కూడా వదిలేసి బ్రదర్ అనిల్ గారిని వదిలేసేసి పాపం పార్టీ కోసం వాళ్ళ అన్న కోసం చేసిన మాట వాస్తవం కాదా? మరి ఎందుకు ఆమెకు ఒక పోస్ట్ కూడా వేయలేపారు? జగనన్న వదిలిన బాణం ఆయనకి ఎందుకు గుచ్చుకుంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మాట్లాడుతుంది ఆమె. ఇంట్లో ముందు సరి చేసుకోవాలా, వాళ్ళ ఇంట్లో ఒకరు వాళ్ళ టార్గెట్ శ్యామల అయిపోయినట్టుంది. అంతే అనవసరంగా ఇప్పుడు రికార్డింగ్ డాన్సుల ఫోటోలు ఏంటి ఈ కాలేజీ ఆమె కాలేజీ డే ఫోటోలు కానించి ఆమె సీరియల్గా నటించిన ఫోటో కానించి కుంటుతో నడుస్తున్న ఫోటోలు రకరకాలుగా ట్రోల్ అవుతున్నాయి. అవి వాట్ ఏందని మనకు తెలియదు, కానీ అనవసరంగా దీంట్లో ఈమె భుజాన్ని ఎత్తుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏంటంటే చెప్పేటప్పుడు నీతులు ఎదుటి వాళ్ళు కూడా అలా ఉండాలి. ఆయన ఏంటి ఎవరిని వ్యవస్థల గురించి అడగల. కొంతమంది వచ్చి ఏదో చిరంజీవి గారిని ఇచ్చేయాలనో పవన్ కళ్యాణ్ చేయాలనో మాత్రాన ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేది సూర్యుడి మీద ఉమ్మేది ఏమవుతుందండి వాళ్ళ మీద. అంటే ఒకటి ఆమె పార్టీ తరఫున మాట్లాడుతుంది, పార్టీ వర్షనే చెప్తుంది కదా, పర్సనల్గా టార్గెట్ చేశారు అనేటువంటి విమర్శ కూడా వస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారిని పర్సనల్గా చేయలేదు ఆమె. ఇప్పుడు పార్టీ ఎంత లైన్లో ఉన్నా ఏమంటే అది మన సబ్జెక్ట్ కాదని చెప్పాలి. ఏమన్నా రాజకీయంగా ఉంటే మన పవన్ కళ్యాణ్ గారు ఏడి ఎరగదీస్తాను అది ఎక్కడ కనపట్టలేదు అది కూడా తిరుమల తొక్కిసలాట అడిగారు. అది రాజకీయంగా బలంగా సమర్థంగా పనిచేస్తుంది కాబట్టి పార్టీకి అధికార ప్రతినిధిగా బలంగా సమర్థంగా పనిచేస్తుంది కాబట్టి ఆమె టార్గెట్ అయిందా అంటే తప్పులేదు సార్. బలంగా సమర్థవంతంగా పనిచేయటం తప్పులేదు. టార్గెట్ అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు ఎవరినైనా కానీ అవతల వాళ్ళు మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు, ఎవరినైనా కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మహిళల పట్ల అసభ్యంగా ఇచ్చేసి సజీవదానం చేస్తే దళితులను డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగించారు. ఎక్కడో 14 సంవత్సరాల కుర్రవాడిని వాళ్ళ అక్కను వేధిస్తున్నారని చెప్పి అడిగినందుకు బాపట్లో గడ్డంలో పెట్టి తగలపెట్టేశారు. ఇక మాధవ్ అయితే పార్లమెంటు సాక్షిగా ఆయన ఏమి చూపించాడో మనకు అందరికీ తెలిసిన అంశమే. ఇక మిగతా అవంతి శ్రీనివాస్ కానించి అంబటి రాంబాబు కానించి ఇక మొన్న మధ్య కూడా అధికారం పోయినా కానీ ఒక ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసే అమ్మాయి పట్ల ఎలా చేశారో తెలియదా? తర్వాత మీ స్కూల్ నుంచి వచ్చిన ఆయన ఆదిమూలం సురేష్ ఏం చేశాడో తెలియదా? ఈ స్కూల్ నుంచి ఇప్పుడు వచ్చినా కానీ ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు మీరు ఎందుకు ఒక్కళ్ళు కూడా చర్యలు తీసుకోకుండా ఇప్పుడు వీళ్ళని అంటే ఎంతవరకు సమంజసం? కాబట్టి ఇది సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా పనిచేస్తున్నారు ఈ కూటమిని. ఏదైనా సలహాలు సూచనలు ఉంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా మీరు ఇవ్వచ్చు, కానీ పూర్తిగా వ్యక్తిగతరణం చేసి మళ్ళా లాగితే ఇంకా ఉన్నది కూడా ఇప్పుడు 11 మంది కూడా ఉండే పరిస్థితి లేదు. మేము గెలిచి కూడా అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాం అనే బాధ వాళ్ళలో ఉంది. నాయకుడు చెప్పినట్టు వినాలి కదా, మరి ఆయన చెప్పినట్టు వినాలి కాబట్టి మిగతా 10 మంది కూడా వెళ్ళలేకపోతున్నారు. దాంట్లో కూడా 4-5 జనసేన వైపు టీడీపీ చూస్తున్నారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా ఉన్న వాళ్ళని చక్కదిద్దుకోవాలి, తన ఇల్లు తను చక్కదిద్దుకోవాలి. తన ఇల్లు తను చక్కదిద్దుకుని ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా ఒకవేళ కేశవ్ గారు నేను నీకేళ్ళు చూపించాను కూడా ఒకవేళ ఈ 4 నాకేళ్ళు చూపిస్తాను సార్. కాబట్టి మనం అనే మాట 4 ఏది కదా ఉందని చెప్పి మాట్లాడితే దాని పర్యవసానాలు ఇలానే ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా మంచి భర్త కాదు. కానీ ఒకటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, సినిమా రంగం నుంచి వచ్చిన ఎవరు వచ్చినా కానీ వైసీపీ తరపున మాట్లాడితే వాళ్ళని టార్గెట్. మొన్న మంగ్లీ కూడా ఒక లెటర్ రాస్తుంది, ఆమెను పాపం పార్టీ పరంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఆమె ఏది చేసినా కానీ ఒక ఆర్టిస్ట్గానే చేశాను నేను, జగన్మోహన్ రెడ్డి గారికి పాటలు పాడినా, చంద్రబాబు నాయుడు గారికి పాడమన్నా పాడతాను నేను అని ఏదో ఒక లెటర్ కూడా రాసింది. నిజంగా అలాంటి పరిస్థితి ఉందా ఏపీలో? అదే ఉన్నదండి. ఆమె కూడా టీడీపీని అప్పుడు విమర్శించిన కూడా వీడియోలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు తన దాకా వస్తే కానీ తెలియదు ఆమె కూడా. ఇప్పుడు ప్రచారం చేసింది కదా, ఎగనిస్ట్గా ప్రచారం చేసింది కదా. ఆమె కూడా ఎంత శాలరీ అనుకుంటారు మీకు తెలుసా? టీటీడీ ఎస్వీబీసీ సలహాదారులుగా 1,50,000 శాలరీ ఆమెకి. వీళ్ళందరూ కూడా శాలరీ తీసుకున్నారు. మరి శాలరీ తీసుకోకుండా అందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, వీళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్. మరి ఎంత పెయిడ్ ఆర్టిస్టులు సార్? అది వాస్తవం. అది 1,50,000 రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు కదా. సంవత్సరాల తరబడి పాపం పెళ్ళాం బిడ్డలతో పాపం రోడ్డు మీద పడిన వాళ్ళని మీరు పెయిడ్ ఆర్టిస్టులు అన్నప్పుడు మీరు మంగిలికి ఎంత ఇచ్చారో తెలియదా? ఇప్పుడు శ్యామల గారికి ఎంత ఇస్తున్నారో తెలియదా? ఈ డబ్బులు ఇచ్చుకొని మీరు ఇచ్చేసుకున్నప్పుడు సార్ పోసాని కృష్ణమూర్తి ఏం మాట్లాడాడు సార్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో? అమ్మల్ని, కూతుర్ని, పిల్లల్ని ఎవరిని వదలలేదు కదా సార్. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? నా వద్దు బాబు పార్టీ గైడ్ లైన్స్ కూడా ఇలా మాట్లాడకూడదని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు కదా మరి అప్పుడు. అదే ఆ విధంగా చూస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు నువ్వు చెప్పిన విద్య కదా నిరజాక్షి అన్నట్టు వాళ్ళు ఆ రోజు చేసిన తప్పులకి ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పుడితే కానీ తెలియదు అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మార్చుకొని వ్యక్తిగతాలలో ఎవరైనా ఏ పార్టీలైనా వ్యక్తిగత జీవితాలకి చొరబడకూడదు. చొరబడితే ఇబ్బందులు ఇలానే ఉంటాయి అనేదానికి ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఇది మనం కారణంగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది
ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత దాడులు ఇవి రాజకీయాల్లో కామన్గా మార్చేసినటువంటి ప్రయత్నం వైసీపీ నుంచే మొదలైంది. అదే తరహాలో ఇప్పటికీ కూడా అధికారం పోయినా కానీ అదే రీతిలో వ్యవహరిస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో ఈ వైరల్ అవుతున్నటువంటి పోస్టులు ఒక హెచ్చరికగా కనిపిస్తున్నాయి. పైగా ఎవరికి వాళ్ళు అక్కడ జీతాలు తీసుకుని పార్టీ తరపున చేసేటువంటి ప్రచారాన్ని కూడా ఏదో సమాజ ఉద్ధరణ కోసం జరుగుతున్నటువంటి వ్యవహారంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అన్ని వాస్తవాలు ఈరోజు సోషల్ మీడియా ఉన్నటువంటి నేపథ్యంలో బయటికి వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా తమ అభిప్రాయాలను మలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.